ఆంధ్రప్రదేశ్లో మనం 90 లక్షల జనాభా ఉన్నాం. కోటి అనుకుందాం. 1 కోటి మంది జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాలలు, నేను చెప్పేది మాలలు 90 లక్షలు. ఈ 90 లక్షల మందిని ఒక ప్రక్కన పెట్టేసి మనకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసేసారు ఉన్న ప్రభుత్వాలు. మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, మీరు ఒక్కొక్కరు చెప్పండి. మనం ఇప్పుడు ఏం చేస్తే దీన్ని మనం సరిదిద్దుకోగలం? ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు ఇచ్చాడు. ఓటు హక్కు ఎందుకు ఇచ్చాడు? మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని ఆయన మనకు ఓటు హక్కు ఇచ్చారు. 5 సంవత్సరాలకి ఒక్కసారి పనిచేసే హై వోల్టేజ్ ఓటు హక్కు, హై వోల్టేజ్ పట్టుకుంటే కరుస్తుంది. అటువంటి వజ్రాయుధాన్ని మన చేతికిచ్చున్నాడు. కాబట్టి మనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలో ఒక్కరు చెప్పండి చాలు. ఆయన పంపించండి, ఆయన డిస్టర్బెన్స్ అయింది. ఎందుకంటే డైవర్షన్ వచ్చేస్తున్నాను. నువ్వు మాట్లాడుకుంటున్నావు, ఆయన రెండు పాటలు నిండి ఆయన గమనింపు. సరే ఓకే, నేను ఒక్కరు చెప్పండి. మీరు ఏం చేస్తే మనం ఈ ప్రమాదాల నుంచి మనం తట్టుకోగలం? ఓకే, గుడ్, మంచి ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి. సరే ఓకే, నేను చెప్తాను వినండి. ఈయన చెప్పినట్టు రోడ్లు వేసేవాళ్ళు మనకు వద్దు, పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అసలు మనకు వద్దు. ఇంతకుముందు పెన్షన్ రోడ్లు వస్తాయ్యా, కానీ రోడ్ల కోసమే ఓటు వేయకూడదు కదా. ఈ రాష్ట్రం సౌలభ్యంగా అందరూ సమానంగా చూసే వ్యక్తి మనకు కావాలి కదా. రోడ్డు వేసేవాడు, పెన్షన్ ఇచ్చేవాడు, అమ్మ ఒడిచ్చాడు, బొమ్మ ఒడిచ్చాడు, దొంగ ఒడిచ్చేవాడు, వీడు కాదు కదా మనకు కావాల్సింది. అవి లేనప్పుడు బతకలేదా మనం? అవి లేనప్పుడు మనం చదువుకోలేదా? అవి లేనప్పుడు మనం తినలేదా? దీన్ని మనం ఆలోచించాలి. మీ బ్యాచ్ క్రికెట్లు ఆడే టైం ముఖ్యంగా యూత్ క్రికెట్ ఆడుకోండి, నేను కాదు. కానీ క్రికెట్ అనేది నీ జీవితంలో రోజులో 24 గంటలు ఉంటే, అంబేద్కర్ గారు 18 గంటలు చదివితే 24 గంటల్లో మీరు 18 గంటలు క్రికెట్ ఆడుతున్నారు. ఆలోచించండి. నేను నా 45వ సంవత్సరంలో ఎంఏ చదివేటప్పుడు 17 గంటలు చదివాను, 17 అవర్స్. ఎంఏ ఎల్ఎల్బి 2 నాకు 45 సంవత్సరాల తర్వాత చదివాను. రోజు 17 గంటలు చదివాను. అంబేద్కర్ గారంతా ఎక్కువగా చదవలేకపోయాను. అప్పుడు నా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు నన్ను చూసి మీ కుటుంబం నాశనం అయిపోద్ది. కాబట్టి మీరు కంకణం ఈ రోజు నుంచి కంకణం కట్టుకోండి. నేను అంబేద్కర్ వాదిని, అంబేద్కర్ ఏమి చెప్పాడో దాన్ని నేను ఈ గ్రామానికి చెప్తాను. కంకణం కట్టుకోండి. సరే వచ్చేసాడు, అలారం పడుతున్నాడు, టైం అయిపోయిందని. అంతకనే ముందుగా కానీ వచ్చింటే నేను 1 గంట మాట్లాడేవాడిని. నాకు కనీసం 1 నిమిషాలు కూడా తినట్లేదు మా అధ్యక్షుడు. సరే చివరిగా మాట్లాడతాం. మేము 50 సంవత్సరాలు తిరుగుతున్నాం గ్రామాలు. మీరు ఏ గ్రామాలు తిరగబాకండి, మీ గ్రామంలోనే ఉండండి.
మీ గ్రామంలో అంబేద్కర్ చెప్పండి, మీ గ్రామంలో ప్రతి బిడ్డను చదివించండి. ముఖ్యంగా మీ గ్రామంలో చాలా చదువుతున్నారే, మన తల్లిదండ్రులు సారాయి నాపం. నేను చాలా మంది సారాయి వాళ్ళకి చెప్తుంటా, మనోళ్ళకి, ఒరే అసలు వాళ్ళకి లెక్క తెలియదు. రోజుకి 300 రూపాయలు తాగుతాడు. రోజుకి 300 రూపాయలు అంటే నెలకి ఎంత? 9,000. సంవత్సరానికి ఎంత? 12,000 ఎంతయా? ఎంత లెక్కలు చెప్పి లెక్కలు 84,000 72,000 9 12 అయ్యారు గారు 1,04,000 రూపాయలు తాగేస్తున్నాడు. 1,04,000 రూపాయలు సంవత్సరాన్ని తాగేస్తున్నాడు. 1,04,000 రూపాయలకి ఒక రూమ్ కట్టుకోవచ్చు. 1,08,000. ఓకే, 1,08,000. ఆయన చెప్పండి, గుండె పగిలిపోద్ది ఆయనకి. తాగేకి మీరు చెప్పండి, గుండె పగిలిపోద్ది. నేను సంవత్సరానికి 1,04,000 రూపాయలు తాగేస్తున్నానా? ఎవరైనా సరే తాగుబోతుడైన ఎందుకంటే మనం చెడిపోయింది తాగే, మన అమ్మలు చెడిపోయింది, వీళ్ళు చెడగొట్టింది వీళ్ళే. నేను మన తల్లిని చెప్తున్నారు వాళ్ళకి చేపలు కట్టుతో అమ్మ మీ మొగుళ్ళు కానీ తాగని చేపలు కట్టుతో కొట్టమని చెప్పాను. చేపలు కట్టుతో కొట్టమని చెప్పాను నేను వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు కట్టడి చేయకపోతే, ఇప్పుడు మీ గ్రామ గౌట్లో ఉందా సారాయి ఉందా? ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? బ్రాందీ షాప్ ఉంటుంది, సారాయి ఉంటుంది. నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. అక్కడ ఉండేవాళ్ళు, నేను మొన్న ఒక మీటింగ్ చెప్పాను, ఆ దారిని వస్తామంటే మన ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా ఉన్నారు. ఏది బోరు కొట్టకనే మన నోటుకు వచ్చేది ఏంది? సారాయి సీసా. బోరు కొట్టరాదు కనుక బోరు కొట్టబడి సారాయి. కాబట్టి ఈ సారాయిని ఆపండి, మీరు చదువుకోండి, మీ కుటుంబాన్ని బాగుపరచండి, ఈ గ్రామాన్ని బాగుపరచండి ముందు. ఏం తమ్ముడు అర్థమైందా? ఓటు ఒక్కడికి వచ్చేటప్పుడు ఓట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. కాంశీరామ్ గారు ఒక మాట చెప్పారు, ఓటు అనేది ఏంది? ఏమన్నాడయా బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు, ఓట్ ఈజ్ ది మాస్టర్ కీ, ఓట్ ఈజ్ ది మాస్టర్ కీ, పవర్ ఈజ్ ది మాస్టర్ కీ. సర్పంచ్ అయితే